అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం పిల్లలమర్రి వేదవతి గారి విధి విధానం ఆంధ్రప్రభ సీరియల్ను బాపు గారి బొమ్మలతో సహా ఆస్వాదిస్తున్నాం. ఇప్పుడు 6వ భాగంలోకి ప్రవేశించాం. యాక్చువల్గా ఇది 2 భాగాల కథ. రెంటిని కలిపి ఒకే భాగంగా చదువుతున్నా. అందుకే పెద్ద వీడియోగా దాదాపు 55 నిమిషాల వీడియోగా వచ్చింది. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అభివృద్ధికి సహాయపడండి. ఇప్పుడు క్లుప్తంగా 5వ భాగంలో జరిగిన కథ. మాలతి పిల్లలకు పాఠాలు చెప్పి కాలం గడుపుతూ ఉంది. ఆమెను ఆకర్షించడానికి సర్కిల్ అజీజ్ యత్నిస్తున్నాడు. భద్రం తిరిగి బొంబాయి వెళ్ళాడు. శశిరేఖ ప్రవర్తన నచ్చక, స్నేహితుడికి మోసం తలపెట్టలేక భద్రం మకాం మార్చాడు. అజీజ్ మాలతిని విందుకు ఆహ్వానించాడు. ఇప్పుడు కథలోకి. వసంత ఋతువు దగ్గర పడింది. రాత్రిళ్ళు చల్లగా ఉన్నా ప్రొద్దున 9 12 అయినట్టు ఎండ తీవ్రమవుతున్నది. చెట్ల ఆకులు రాలిపోతున్నాయి. అక్కడ చిగుళ్ళు మెరుస్తున్న చెట్లు, అంతా మూడైన చెట్లు ఆశా నిరాశలల్లే ఉన్నాయి. వేప చెట్ల రెమ్మలు పచ్చబడి పువ్వు పెట్టబోతున్నాయి. ఆ రోజు ఆదివారం అయినా మాలతి పెందలాడే లేస్తుంది. రాజరత్నం హాస్పిటల్కి వెళ్తుంది. అయ్యప్పన్ దూరాన కొత్తగా పడిన కుళాయికి వెళ్ళాడు మంచినీళ్ళు తేవటానికి. వీధి పక్కగా ఉన్న బావిలో నీళ్లు అందరూ తోడటం వల్ల మలినమైనాయి, కెరికినట్లయినాయి. అవి మంచినీళ్లు కావటం వల్ల ఎల్లవేళలా తోడుతూనే ఉంటారు. గిలకలు ఆడుతూనే ఉంటాయి. మాలతి తన కొడుకు కోసం చూసింది, కేక వేసింది. జవాబు లేదు. దొడ్లోనూ వాకిట్లోనూ చూసి ఇడ్లీ ఉంచిన పళ్ళెం, రాగి మాల్టు గ్లాసు తెచ్చి చిన్న బల్ల మీద పెట్టింది. రాజరత్నం పోస్ట్ మార్టం కాగితాల మీదున్న బొమ్మల మీద గుర్తులు పెడుతూ కింద వ్రాస్తూ ప్రక్కకు చూసి, మాలా, నీ ఫలహారం కూడా తెచ్చుకో. మణి అయ్యప్పంతో కొళాయికేసి వెళ్ళాడు. ఇప్పుడే వస్తారిద్దరు. నీకొక మాట చెప్పాలి. నిన్న అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఎన్నడూ లేనిది అమ్మ, పిన్ని వస్తున్నామని రాశారు. నేను ఉద్యోగంలో చేరాక అమ్మ ఎన్నడూ నా దగ్గరికి రాలేదు. అవసరం ఉన్నప్పుడల్లా నేనే వెళ్ళొస్తున్నాను అని సందేహిస్తున్నట్లు ఆగిపోయింది. ఆ సందేహం భయంగా తోచింది మాలతికి. వస్తే వస్తారు, దానికి భయపడటం ఎందుకు? మా పిన్ని మా దగ్గరే ఉంటుంది. మా అమ్మే ఆమెను పెంచింది. ఆమె తన మొగుణ్ణి వదిలేసింది. చిన్న చెల్లెలు కావటం వల్ల మా అమ్మకు ఆమెంటే ప్రేమ. అమ్మకేమో చాదస్తం. దుర్వాసుడిని కుంతి మెప్పించిందని నిన్న గ్యాబ్రియల్కి కథ చెప్తున్నావు కదా, నువ్వు అట్లా ఉండగలవా? గ్యాబ్రియల్కి మాత్రం నువ్వు నచ్చవు. తను వెళ్ళిపోయేటప్పుడు నిన్ను కూడా తీసుకెళ్లాలని ఉన్నదట. టీచింగ్లో ఈజీ మెథడ్స్ అన్నీ తెలుసు, బాండ్ టీచరు అంటుంది నిన్ను. మాలతి ఆ మాటలకు నవ్వింది. ఎత్తుకున్న సంగతి వదిలేశారే. నన్ను పొగిడితే నయా పైసా లాభం లేదని చెప్పండి ఆవిడికి. ఆవిడకు పరభాషలో నేర్చుకోవటంలో ఇంట్రెస్ట్ ఉన్నది. 1కి 10 సార్లు అడిగి చెప్పించుకుంటుంది. చెప్పేదంతా శ్రద్ధగా వింటుంది. ఇంతకు మీ ఉపోద్ఘాతం కాలేదు. డాక్టర్ అమ్మ నవ్వేసింది. అయితే విను, పిన్ని నోరు మహాదురుసు, అందుకని వెరుస్తున్నాను. పోనీ నేనే సెలవు పెట్టి పోదామా అంటే వ్యవధి లేదు. మంచి కేసులున్నాయి. వాళ్ళు రేపు రాత్రికే వస్తున్నారు. అసలు ఎందుకు వస్తున్నారోనని అనుమానంగా ఉన్నది.
ముందు టిఫిన్ పూర్తి చేయండి. మళ్ళీ పేషెంట్స్ వస్తారు, తినకుండా వెళ్ళిపోతారు. మీ చెల్లెళ్ళు తమ్ముళ్ళు వచ్చి వెళ్తున్నారు కదా, వాళ్ళు చెప్పి ఉంటారు. నన్ను మీరు పెంచుకొని అంతా ఇచ్చేస్తారనుకొని ఉండొచ్చు. తినండి. నీకిచ్చేందుకు ఏమున్నది నా దగ్గర? ఎప్పటిదప్పుడు పంపేస్తూ ఉంటిని. పరీక్ష ఫీజులని, గుడ్డలని, పుస్తకాలని. ఇంటి దగ్గర ఖర్చు జాస్తి. ఒక 50 మా పిన్నికి పాకెట్ మనీ కింద వేరే పంపాలి. మొన్ననే పావనకి 1000 ఇచ్చి పంపేశాను. డబ్బు దాచుకోనని అమ్మకు తెలుసు. రాగి మాల్ట్ అందుకున్నది. పిన్నికి విడిగా ఎందుకు? ఆమె ఏం చేసుకుంటారు? ఆమెను మొగుడు వదిలేశాడని ఆమెను దయగా చూడాలంటుంది అమ్మ. డబ్బు అడగడానికి ఆమెకు సిగ్గుగా ఉంటుందట. ఇప్పుడు అది కాదు సంగతి. సంగతేమిటో నాకు తెలుస్తూనే ఉన్నది. నన్ను పంపేయనన్నా పంపేస్తారు, మతమన్నా ఇప్పిస్తారు. ఆ రెండూ జరగవు. ఎవరేమన్నా మీరు నన్ను పొమ్మనరుగా. నా కొడుకు బాగా తెగిలాడు మీకు. మతం నేను పుచ్చుకోను. ఏమో నీ ఇష్టం. నాకు ఇలాంటి పట్టింపులు లేవు. వాళ్ళిద్దరినీ గెలుచుకురావాల్సింది నువ్వు. ఆవిడ చేతిలో గ్లాసు ప్లేటు బలవంతంగా తీసుకుంటూ మాలతి, మీరు పెళ్ళెందుకు చేసుకోలేదో తెలిసిపోయింది. ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం. మీకంటే పెద్దవారిని చిన్నవారిని కూడా కన్నబిడ్డలల్లే చూస్తున్నారు. అవన్నీ చూడటానికి వీలుగాదని బ్రహ్మచర్యం అవలంబించారు. చేతిలోవి కడిగి అవతలుంచి వచ్చింది. నాన్నగారికి ప్రామిస్ ఇచ్చాను. అందరి చదువులు అయ్యాక గాని. చాలామంది ఉన్నారే, దాదాపు 20 మంది అప్పచెల్లెళ్ళు. వాళ్ళుగాక నేను, నా కొడుకు కూడా మీ పాలపడ్డాం. తల తిప్పి బావుందన్నది. అంతా స్వంత వాళ్ళు కాదు, పెంపుడు బిడ్డలు కూడా ఉన్నారు. నువ్వు నా పాలపడలేదు, నేనే నీ పాలపడ్డాను. ఈ మధ్య నీకు అహంకారం ఎక్కువైంది. డబ్బు జాస్తిగా వస్తుంటే బ్యాంకులో వేసుకోరాదా? ఇంట్లోకి ఏమీ కొననివ్వవు. నా గుడ్డా గుడుసు కూడా నేను చూసుకోవద్దా? మాలతి చెయ్యి పట్టుకుని ఊపుతూ అడిగింది. ప్లేటు గ్లాసు కింద పడతాయి, ఉండండి. మీరు నాకు బ్యాంకి కాదా? కట్టుగుడ్డలతో వచ్చిన దాన్ని నాకన్నీ అమర్చారే. బ్యాంకి అనగానే పేరు, ఇంటి పేరు, సంతకాలు, చాలా వ్యవహారం ఉంటుంది. ఎన్నాళ్ళు దాక్కుంటావు? అతడు నీ కోసం వెతికిస్తున్నాడని రాజరత్నం నవ్వుతూనే అన్నా మాలతికి నవ్వు రాలేదు. మీకు నేనుండటం ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పేసేయండి. నేను వేరే ఇల్లు చూసుకుంటాను. మీ వాళ్ళ రాకపోకలు ఎక్కువైనాయి. వాళ్ళకు అనుమానం కలిగి ఉండొచ్చు మీ సొమ్ము తింటున్నానని ఇప్పుడే గుర్తు చేస్తుంది. తల వంచుకొని మూతి బిగించుకొని ఇంట్లోకి వెళ్ళిపోయింది. రాజరత్నం ఆ పిల్ల వెళ్ళిన వైపే చూసి పక్కపక్క నవ్వింది. మాలా, ఎవరొచ్చారో చూడు. నవ్వులాట కన్నాను. టిఫిన్ పట్రా. ఏమీ? నీకోసం అతడు వెతకరాదా? ఎవరైనా నిన్ను తీసుకుపోతారని నాకే బెంగగా ఉన్నదే. మాలతి లోపల నుంచే సమాధానం చెప్పింది. బెంగెందుకు? అప్పుడు నా సొమ్ము తినే అవసరం ఉండదుగా. బాగా ఏడిపించిన మనిషి వెతుక్కుంటారా ఎక్కడన్నా? వీధిలో కారాగింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ అజీజ్ దిగాడు. యూనిఫామ్లో ఉన్నాడు. కారులో కూర్చుని రానంటున్న సుబ్రహ్మణ్యాన్ని ఎత్తుకుని లోపలికి తెచ్చాడు. ఆ పిల్లవాడికి 2 సంవత్సరాలు వెళ్ళినాయి. వాడి ఒంటి మీద చిన్న చెడ్డీ మాత్రం ఉన్నది. రాజరత్నం సాదరంగా ఆహ్వానించింది. రండి రండి, వీడి లాగు తడిసి ఉన్నదే, మీ దుస్తులు తడుపుతున్నాడు. బాబూ, తప్పు కాదు. తడిగుడ్డలతో కారెక్కేవా? ఇట్రా, చేతులు చాచింది రమ్మని. చిన్న బిడ్డను అట్లా వదిలేశారే, ఇటన్నా పోతేనో? నీళ్లలో నాంతున్నాడు, జలుబు చేయదు? అయ్యప్పన్ లేడు అక్కడ?
వీడిని పట్టుకోవడం కష్టంగా ఉన్నది. రాయిటు బలవంతంగా తీసుకోబోయింది. నేను కూడా అంకుల్తో క్యాంపు పోతున్నానని చేతులు నెట్టేశాడు మణి. నీకు అలరెక్కువైంది. అమ్మతో చెప్తానుండు. వీపు మీద బాగా అట్లు వేస్తుంది. వాడు రాక సర్కిల్ మెడకు చేతులు చుట్టేసి నవ్వుతూ అటు ముఖం పెట్టాడు. ఆయన వాడి వీపు తట్టి వాడి ముఖం వైపు చూస్తున్నాడు. మాలతి తాను తెచ్చినవి బల్ల మీద ఉంచి తల ఎత్తి చూసింది. ఎత్తుకున్న ఆయన చేతులు, పిల్లవాడి వీపు ఒకే రంగులో ఉన్నాయి. ఆయన వాడి తల పట్టుకుని ఇటు తిప్పాలని చూస్తున్నాడు. మాలతిని చూడలేదు. మణి తల్లి పిలుపుకి ఇటు తిరిగి మణి రాజరత్నం చేతిలోకి దూకాడు. దెబ్బకి దయ్యం జడుస్తుంది. నన్ను ఖాతరు చెయ్యవు. పద వేరే గుడ్లేసుకుందో గాని. మణితో సహా డాక్టర్ గారు గదిలోకి వెళ్ళిపోయింది. సర్కిల్ మాలతి వంక నవ్వుతూ చూసి సలాం చేశాడు. జేబులోని సిల్క్ రుమాల్ తీసి కాకి షర్టు దులుపుకున్నాడు. వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. శోష వచ్చినట్లు తినేశాడు. కాఫీ పూర్తయింది. మాలతి నోట మాట లేకుండా చూస్తూ నించున్నది. పాఠం చెప్పడానికి రావటం లేదే? కారు తిప్పేయటం దేనికి? అది కూడా తప్పు చేసిందా? స్పోర్ట్స్ డే, పేరెంట్స్ డే దగ్గర పడినాయి పాపకి. రావటం లేదని మిహిర్ చెప్తే సంగతి ఏమిటో కనుక్కుందామని నేనే వచ్చాను. ఇప్పుడు మానేయటంలో ఉద్దేశం ఏమిటి? పాపనే పంపితే ఒంట్లో బాగాలేదు చెప్పలేను అన్నదంటే నిజమేనని నమ్మాను. మాటల్లో నువ్వు లేదు, మీరు లేదు. చూపుల్లో వేడికోలు, నిష్ఠూరము, స్నేహము కలిసి ఉన్నాయి. అతడి రూపము, కంఠస్వరము మనిషిని కదిలించి వేస్తున్నాయి. మాలతికి ఇంకా వయసు మళ్ళలేదు. సర్కిల్ ఆమె వంక చూసి నిందిస్తున్నట్టు నవ్వాడు. తల ఊపాడు. తాంబూలం వేసుకున్నట్లున్న పెదిమలు వేడి కాఫీ తాగటం వల్ల మరింత ఎర్రబడినాయి. తుమ్మెద రెక్కల వంటి మీసాలు చివర్లు వంపు తిరిగి బుగ్గల గులాబీ రంగుని స్ఫుటం చేస్తున్నాయి. ఒత్తుగా ఉన్న వంకుల జుట్టు అలలు అలలుగా ఉండి గాలికి చెదిరి చికాకును సూచిస్తున్న ముఖం మీద పడుతున్నది. షర్ట్ కాలరు మెత్తని కంఠం చుట్టూ అలంకరించినట్టున్నది. భుజాల విశాలత్వాన్ని, బలాన్ని యూనిఫారం, బ్యాడ్జెస్ నిరూపిస్తున్నాయి. మీరు వాడిని మరీ ముద్దు చేస్తున్నారు. తడి ఒంటితో ఉన్న వాడిని ఎత్తుకోవడం ఎందుకు? వాడు మీ నెత్తికెక్కడమేమిటి? నా ప్రశ్నకది సమాధానం కాదు. వాడు నా కారు చూడంగానే అడ్డొచ్చాడు. బ్రేక్ పడ్డది గనక సరిపోయింది. పోలీస్ ఆఫీసర్నై ఉండి యాక్సిడెంట్ అయిందని చెప్పుకోనా? వాడిని అట్లా నిర్లక్ష్యంగా వదిలేసే బదులు నాకివ్వరాదు? అందరికీ ఆడపిల్లలే కలుగుతున్న ఈ రోజుల్లో మగబిడ్డ కంటబడటం అపురూపంగా ఉన్నది. నాకు సమాధానం కావాలి అని ఎదురుగా ఉన్న చిన్న బల్ల కాళ్ల మధ్యకు తీసుకుని తబలా వాద్యం మొదలుపెట్టాడు. మణి మంచి దుస్తులేసుకుని తల దువ్వించుకుని ముస్తాబై వచ్చి ఆయన మీద చెయ్యి వేసి నుంచున్నాడు. వాడినెత్తి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు ఆయన. వాడు తల్లి వంక తన చెప్పుల వంక చూసి వెరుస్తూ కూర్చున్నాడు. పాదాలు ఆయన ఒంటికి తాకకుండా ఉండేట్టు చాపాడు. వాడి హావభావాలు చూసి ఆయన నవ్వాడు. బుగ్గలకి తన మూతి ఆనించి తీసేసి సరిగ్గా కూర్చోబెట్టుకొని, డిసిప్లిన్ బాగానే ఉన్నది, కానీ పద్యం చెప్పు వింటాను అన్నాడు. డిసిప్లిన్ బాగానే ఉన్నది కానీ పద్యం చెప్పు వింటాను అన్నాడు. చిన్న చెంబుతో నీళ్ళు, సికాయ ఉదకంబు, అల్లంబు బెల్లంబు, అరటి పండు. అది వినాలే, ఎప్పుడు అదే. ఇంకోటి, ఎంత దయో దాసులపై అని నోటికి చేతులు అడ్డం పెట్టుకుని నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నావు అన్నట్టు రాజరత్నం వంక చూశాడు ఆయన. ఆ పద్యం వేరే విధంగా నేర్చుకున్నాడు.
ఎంతదయో దోసకాయ పంతంబున చెక్కుదీసి భక్షింపంగా అని చెబుతాడు అన్నదావిడ. భక్షిస్తే ఏమైంది? మణిని అడిగాడాయన. శ్రీకాంతుడు ఉప్పు కారం పంపెను, దంతాలకు సలుపు పుట్టి తస్సాదీయా. చప్పట్లు కొడుతూ నవ్వాడు మణి. డాక్టర్ గారు నవ్వింది. హల్లరంటే ఇష్టం. ఇంగ్లీషు చెప్పు మరి, అంకుల్కి రావు. మణి తనను చుట్టి ఉన్న చేతులు తీసి కిందకి దిగాడు. బాబా బ్లాక్ షీప్, హ్యావ్ యూ ఎనీ వూల్? ఎస్ సర్, 3 bags ఫుల్. అభినయం పడుతూ వేళ్ళు చూపిస్తూ 2-3 పద్యాలు ధాటీగా చెప్పేశాడు. ఇంగ్లీష్ ఎవరు నేర్పారా అన్నాడు ఆయన. ఆంటీ పావన నాకు మద్రాసు నుంచి బొమ్మల పుస్తకాలు తెచ్చింది, చూపించినా. పరిగెత్తుకెళ్ళాడు తన పుస్తకాలు తేవటానికి. వాకిట్లో మిడ్వైఫ్ వచ్చి నమస్కారం చేసింది. ఏమి అన్నది డాక్టరమ్మ. రాత్రి జ్వరం వచ్చిన బాలింతకి ఎక్కువగా ఉన్నదమ్మా. నర్సమ్మ తమరిని బేగి పిలుచుకురమ్మన్నది. పద వస్తున్నా. నా కారులో వెళ్ళండి. హసన్ సర్కిల్ కేక వేశాడు. డ్రైవర్ వచ్చి సలాం కొట్టాడు. అమ్మగారిని హాస్పిటల్ దగ్గర దింపిరా. పుస్తకాలు తెచ్చిన మణి వాటిని ఆయన ఒళ్ళో పడేసి చూడండి అని పరిగెత్తుకుంటూ పోయి కారులో ఎక్కి కూర్చున్నాడు. డ్రైవరు రాజరత్నాన్ని కూడా ఎక్కనిచ్చి తలుపు మూశాడు. మిడ్వైఫు వెనక సీట్లో ఉన్నది. కారు వెళ్ళిపోయింది. అయ్యప్పన్ వచ్చి బల్ల మీదవి తీసి శుభ్రం చేశాడు. మాలతి కుర్చీ మీద చేతులేసి నించుని ఉన్నది. సర్కిల్ లేచి పచార్లు చేస్తూ, నాకు టైం లేదు, వెళ్ళాలి. రాత్రికల్లా వచ్చేయాలన్నాడు ఎవరో ఆపుతున్నట్టు. నాకు టైం లేదు, వెళ్ళాలి. రాత్రికల్లా వచ్చేయాలి అన్నాడు ఎవరో ఆపుతున్నట్టు. మాలతికి ఆ అధికారము స్వతంత్రము బాగానే ఉన్నాయి. ఇటువంటి మృదువైన తీయని అధికార స్వరమే ఇదివరకు తనను కంఠం వరకు బురదగుంటలో దింపింది. నేను ఆపటం లేదే అన్నది. సమాధానం కావాలి. తల ఎత్తి మాలతి ముఖంలో తనకు కావలసిన భావానికై చూశాడు. ఇవ్వకపోతే ఏం చేస్తారుట? అరెస్ట్ చేస్తారా అన్నది హాస్యంలోకి దిగుతూ. నువ్వే చేశావు అని దగ్గరకొచ్చి నుంచుని కళ్ళల్లోకి చూశాడు. మాలతికి నోరు ఎండినట్లయింది. పావన అన్న మాటలు గుర్తు వచ్చినాయి. గుండె వేగాన్ని అందుకున్నది. ఏం చేయదలుచుకున్నాడు? మగవారి వలపులు అంటూ సినిమా బండిలో రికార్డు వినిపించింది. వీధిలో బండి వెళ్తున్నది. అయ్యప్పన్ దాని వెంట పరిగెత్తాడు. ఆయన ధోరణి ఉద్రేకం తగ్గిద్దామని మాలతి, నేను మీ డిపార్ట్మెంట్ కాదే, పారిపోయి దాకోకపోయినారా అన్నది తల వంచుకుని. ముందుగా తెలీదు అన్నాడు. కళ్ళల్లోకి మెరుపు వచ్చింది. ఏ విధంగానో అన్నది అతని కళ్ళు తప్పించుకుంటూ. నన్ను మెప్పించేవి, నాకిష్టమైనవి పోలీసుల రూపంలోనూ ఇనప కటకటాల రూపంలోనూ అన్ని వైపులా నించున్నాయి. కపటి కాదేమో అనుకున్నది మాలతి. ఇప్పుడు నవ్వులాగానే ఉన్నది. అంత కల్మషం లేదు. దూరంగా పోయి నించుని వీధిలోకి చూస్తున్నాడు. నిజం చెప్పండి, లా అండ్ ఆర్డర్ చూడాల్సిన మీరే ఇట్లా అబద్ధాలకు దిగితే నా బోటి వాళ్ళకి రక్షణ ఉంటుందా? మీరు ఊహించేది నాలో లేదు. మిమ్మల్ని ప్రేరేపించే పనులు నేనేమీ చేయలేదు అన్నది. చేశావు. ఇవాళ నా భార్య పుట్టినరోజు. రాత్రికి డిన్నర్ ఉన్నది. డాక్టర్ గారితో పాటు నువ్వు రావాలి. అదిగో కారొచ్చింది, నేను పోవాలి అని మాలతి వీపు మీద చనువుగా చరిచి మెట్టు మీద కాలు వేశాడు. నేను రాలేను, క్షమించండి. మాలతి వెనక్కి తిరిగి వంటింటి వైపు పోబోయింది. మెట్లు దిగుతున్న వాడల్లా వెనక్కొచ్చి మాలతి చెయ్యి పట్టుకుని, ప్రామిస్ చేశావు, రావాలి, నేనే వచ్చి తీసుకెళ్తాను, డాక్టర్ గారితో చెప్పేశాను అని బ్రతిమాలుతున్నట్లు చూశాడు.
ఆవిడొచ్చే లోపల ఎటూ పోయేందుకు వీల్లేదు. నేను అన్ని వైపులా కాపలా ఉంచా. నా ఆజ్ఞ లేనిదే ఈ సరిహద్దులు దాటలేవు. ఊరి సరిహద్దులు చూపిస్తున్నట్టు చెయ్యి తిప్పి చివరికి తన గుండె మీద ఆంచి నవ్వాడు. సవినయంగా సలాం పెట్టాడు. వెళ్ళి కారెక్కాడు. మణి కారులోనే ఉన్నాడు. వాడిని దింపలేదు. వాడు తల్లికి గుడ్ బై చెప్పాడు. టాటా అని చెయ్యి ఊపాడు. కారు వెళ్ళిపోయింది. మగువ దొరికిన దాకా వలపు చూపెదరు అని దూరాన రికార్డు పాట గాలివాటానికి వినపడుతున్నది. మగువ దొరికిన దాకా వలపు చూపెదరు అని దూరాన రికార్డు పాట గాలివాటానికి వినపడుతున్నది. స్వతంత్రంగా అతను తన చేతి దండ పట్టుకోవటం మాలతికి నచ్చలేదు. నీ కష్టానికి నీవే కారణం అని అనిపించుకున్నది. ఎవరిచ్చారు ఈయనకు చనువు, అధికారం? అనవసరంగా చొరవ తీసుకుంటున్నాడు. తరచూ చూస్తూ ఉంటే ఇట్లాంటి పిచ్చులు వెర్రులు ఎత్తుతూ ఉంటాయి. ట్యూషన్ మానేస్తే సరి, సగం వెర్రి వెనకబడుతుంది అనుకున్నది. బొమ్మల్లే నించున్నది. అయ్యప్పనొచ్చాడు. అక్క, కుక్కర్లో నీళ్లు మరుగుతున్నాయి. కూర ఏమి పెట్టమన్నావు? పప్పు బియ్యం పెట్టేశాను. అయ్యప్పన్, నాదే మతమో చెప్పగలవా? తెలుసు, హిందువి. నీ మతమో? నేను హిందువునే. మనిద్దరం ఒకటి. 4 రోజులు నన్నంటి పెట్టుకొని కూడా తిరుగుతూ ఉంటావా? 4 రోజులు నన్నంటి పెట్టుకొని కూడా తిరుగుతూ ఉంటావా? నిరసించినట్టు కుర్చీలో కూలబడి తల పట్టుకున్నది మాలతి. ఎప్పుడూ ఉంటూనే ఇప్పుడుదా సినిమా కాగితం కొరకు పరిగెత్తాను అన్నాడు. అలా కాదు, నన్ను ఒంటరిగా వదిలేయరాదు. ఏమంత ఉపద్రవం వచ్చింది? ఎవరైనా హత్య చేస్తారా అన్నాడు. నవ్వితే తెల్లని పళ్ళన్నీ మెరిసినాయి. వాడు శవసాహిత్యం చదువుతూ ఉంటాడు. చిరిగిపోయిన పుస్తకాలు 10 పైసలిచ్చి కొంటూ ఉంటాడు. కథ సరిగ్గా అర్థం కాక మాలతిని అడిగి సందేహ నివృత్తి చేసుకుంటూ ఉంటాడు. హత్య చేస్తే బాగానే ఉండును. మానసికమైన హత్య చేస్తారు. పాప పంకిలంలోకి ఈడుస్తారు. రుజుమార్గం తప్పించి తప్పుడు త్రోవ పట్టిస్తారు అనుకున్నది మాలతి. ఏమో, చూడటానికి బాగున్నాడని చూస్తూ ఉంటే తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నాడు. అందమైన గాజు బొమ్మ. తనను అందరూ తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు. ఏ పని చేసినా తప్పు పట్టేవారు, కేకలేసేవారు, లేకపోతే బుద్ధులు చెప్పేవారు. ఎవరితోనూ స్నేహంగా ఉండకూడదల్లే ఉన్నది చూస్తుంటే అనుకున్నది. నువ్వు క్రిస్టియన్ల దగ్గరెందుకు పనికి కుదిరావు? నీకు మతం పోదా? నీకు పోదా అన్నాడు వాడు. నన్ను మా నాన్న ఈ పనిలో పెట్టేశాడు. నా చెల్లిని నేనే పోషించాలిట. మారుతల్లి ఉన్నదా? బాగా కనుక్కున్నావక్క. అందుకే నీకు నే తెచ్చే నవలలు అర్థమవుతాయి. నా జీతం ప్రతి నెల మద్రాసు పంపితే నా చెల్లి కడుపు నిండా తిని బడికి పోతుందక్కడ. లేకపోతే దాన్ని కూడా పనిలో పెట్టేస్తానన్నాడు మా నాన్న. ధరలు హెచ్చినాయి కదూ, జీతం చాలటం లేదంటాడు. మీ చెల్లికి ఎన్నేళ్ళుంటాయి అన్నది. మీ చెల్లికి ఎన్నేళ్ళుంటాయి అన్నది. 8వ ఏడు. మా పిన్ని కూతుళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళు సెల్లిండ్రే అని తన యాస భాషకి తనే నవ్వాడు. వాడు తనకన్నా చిన్న వయసులో ఉద్యోగంలో ఉన్నాడు. అయినా సంతోషంగా మాట్లాడగలుగుతున్నాడనుకున్నది. మధ్యాహ్నం కునుకు రాలేదు. డాక్టర్ గారితో చెప్పేందుకు వీలు కాలేదు. మర్యాదగా చూస్తూ కారు పంపుతూ హెచ్చు జీతమిచ్చే ట్యూషన్ మానటం బాగా లేదంటుంది ఆవిడ. ఏమని చెప్తుంది? ఎవరు నమ్ముతారు? పావన చెప్పి వెళ్తే బావుండేది. అక్కకు ఎందుకు చెప్పలేకపోయిందో అనుకున్నది. పార్టీకి వెళ్ళటం తప్పలేదు. ఇష్టం లేకుండానే వెళ్ళింది. ధగధగా దీపాలు వెలుగుతున్నాయి.
కాగితాలు, రిబ్బన్లు, రంగురంగుల బల్బులు, చిత్ర విచిత్రంగా అలంకరించుకున్న అతిథులు, మారుమ్రోగుతున్న గ్రామ్ఫోన్ రికార్డులు, సందడిగా తిరిగే నౌకర్లు, కేరింతలాడుతున్న చిన్నపిల్లలు, అంతా హుషారుగా ఉంది. మాలతి, రాజరత్నం మరికొందరు స్త్రీలు ఒక పెద్ద గదిలో డన్లప్ దిండ్లు వేసిన అందమైన సోఫాల్లో కూర్చున్నారు. సర్కిల్ భార్య దౌలతున్నీసా తాను పూర్తి చేసిన చిన్న స్వెటరు, మేజోళ్ళు తెచ్చి మాలతికిచ్చి తప్పులున్నాయేమో చూడమన్నది. స్వయంగా ద్రాక్షరసం కలిపి తెచ్చి ఇచ్చింది. అందరి దృష్టిలో తను ట్యూటర్ అయితే దౌలత్, రాజరత్నం తనను తమతో సమానంగా చూస్తారనుకున్నది మాలతి. సముద్రం అడుక్కిపోయి వెతికి తెస్తే అన్నీ రత్నాలే పడవు, వలలో ఒకటి అరా పడతాయనుకున్నది. దౌలతున్నీసా మాలతి పక్కనే కూర్చుని చిన్న బల్ల ముందుకు జరిపి బియ్యపిండివి, సగ్గుబియ్యంవి, రంగురంగుల వడియాలు, చిప్సు, పకోడీలు ఉన్న ప్లేటు ముందుకు జరిపి తీసుకోమన్నది. అట్లా ఉన్నావే ఇవాళ? ముఖం వాడిపోయి ఉన్నది. ఒంట్లో బాగలేదా? నువ్వు రావటం మానేస్తే నాకు పొద్దుపోలేదు. కథలు కబుర్లు లేవు. మా ఆయనేమన్నా అసభ్యంగా మాట్లాడారా? అవన్నీ పట్టించుకోకు. ఆయన చాలా ముద్దుగా పెరిగారు. తల్లికి ఒక్కడే కొడుకు. జేబు నిండా డబ్బు ఉంచుతూ ఉండేవారు. అంత మంచి అలవాట్లవుతాయా అటువంటి పెంపకంలో? నవ్వులాట కింద కట్టి బాగా దులిపేయి, నేనేమనుకోను అన్నది. ఎట్లా గ్రహించిందా అనుకున్నది మాలతి. ఆయన తత్వం తెలుసా? మొగుడంటే గౌరవం లేదా? అటువంటి మనస్తత్వం గలవాడిని ఎట్లా చేసుకున్నది? ఆస్తి చూసా, అందం చూసా, దర్జాగా బ్రతుకుదామనే. తప్పులేం లేవు, బాగానే అల్లారు. పుట్టినరోజుకి ఇంత హంగామా? దౌలత్ నవ్వింది. లేదు, వాళ్ళ అధికారి డిఐజీ వచ్చారు. ప్రమోషన్ వస్తుందని అనుకుంటున్నారు మా ఆయన. నేను రేపు పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. మా అమ్మ, అన్న నన్ను తీసుకెళ్ళటానికి వచ్చారు. రానంటే వినరు. వచ్చేప్పుడు కొడుకుని ఎత్తుకొని రావాలని విష్ చేస్తూ కూడా ఈ పార్టీ ఇస్తున్నారు. రానంటం ఎందుకు? మాలతి ఆశ్చర్యంగా చూసింది. ఆ వివరాలన్నీ చెప్తూ కూర్చుంటే చాలాసేపు పడుతుంది. హరుగో, ఎవరో వచ్చారు, నేను వెళ్ళాలి. మళ్ళీ వస్తా. నాతో చెప్పకుండా ఇంటికి పోయావు. భుజం మీద తట్టి వెళ్ళిపోయింది. మాలతి ఆ వెళ్ళిన స్త్రీ వైపు చూస్తూ కూర్చున్నది. తనకు ఆమెకు ఎంత వ్యత్యాసం! దౌలతున్నీసా ఆ తేడాను వ్యక్తం చేయకపోయినా తనకు స్పష్టంగా కనబడుతూనే ఉన్నది. ఆమెకు 25 పైనే ఉండొచ్చు. 5 అడుగులుంటుంది. బొద్దుగా ఉన్నది. ముదిరాకు పచ్చరంగు పట్టుచీరలో ఆమె ఒంటి వంపులు, ఒంటి రంగు స్పష్టంగా ఉన్నాయి. జడ చివర రిబ్బన్ కట్టక వదిలేసింది. జడ చివర పీచల్లే లేదు, గుత్తిగా ఉండి రింగులు తిరిగి ఉన్నది. వయ్యారంగా నడుస్తుంటే పిరుదులు కదులుతూ, జడ చివరి భాగం ఇటు అటు కదులుతూ పురుషుల కంటి చూపుల్ని ఆకర్షిస్తున్నవి. కొందరికి జడ మొదట్లో లావుగా ఉండి చివరికి సన్నగా తేలి నాగుబామల్లే ఉంటుంది. కొందరికట్లా కాదు. ముచ్చిలిగుంట దగ్గర తగుమాత్రంగా ఉండి వెన్నుమీదికెక్కేటప్పటికీ లావవుతుంది. బహుశా ముందు జుట్టు సాగి ఉండదు. దౌలత్ చుట్టుకోదు. తల బరువుగా ఉంటుంది. పడుకోబోయేటప్పుడు మళ్ళీ విప్పాలి. నాకు బద్ధకం అంటుంది. మనిషికి సహజంగా అలసత్వం ఎక్కువ. జడ మొదట్లో ఉన్న మల్లెదండ కొత్తగా వస్తున్న మల్లెల ఘుమఘుమలు వెదజల్లుతున్నది. దండకు జానుడు క్రిందుగా రవ్వల చామంతి బిళ్ళ కాంతులీనుతున్నది. చేతులకి బంగారు గాజులేసుకోలేదు. చీర రంగుకి తగి ఉండాలని ముదురాకు పచ్చరంగు గాజులు గుత్తగా పదేసి వేసుకున్నది. చెయ్యి పూల చెండల్లే ఉన్నది. అరచెయ్యి ఎరుపు, గోళ్లకు రంగు, గోళ్ళు కొనలు తేరేట్టు కత్తిరించబడి ఉన్నాయి. మాలతి ఆలోచనలు చెదిరిపోయినాయి. తానొక్కతే ఉన్నాననుకున్నది. ఒక పురుషుడు తన భార్య కొడుకును కనాలని ఉబలాటపడుతున్నాడు.
అవే సిరి సంపదలు అందచందాలు గల మరొక పురుషుడు కొడుకు పుట్టకుండా ఉండాలని జాగ్రత్త తీసుకోమన్నాడు. ఈ తేడా ఎక్కడున్నది? తనలో ఉన్నది. మరో భాగ్యశాలినైతే అతగాడు ముద్దు చేసేవాడేమో. దౌర్భాగ్యమంతా తనదే. సరిగ్గా సమయానికి ఎవ్వరికీ తెలియకుండా తానతన్ని కలుసుకుని కోరి కష్టం తెచ్చిపెట్టుకున్నట్టు అంతా ముఖాలు వెళ్ళవేసినట్టు పెట్టు కూర్చున్నారు. స్త్రీ పతనానికి పురుషుడు కాకుండా, స్త్రీ పతనానికి పురుషుడు కారకుడా, పురుషుడి పతనానికి స్త్రీ కారకురాలా అనే ప్రశ్న అలాగే ఉంది. తను వాడిని ప్రోత్సహించలేదు, వీడిని ప్రోత్సహించలేదు. ఒకరినొకరు వంచన చేసుకుంటూ ఆకర్షించబడ్డాం అనుకుంటారు. ఒకరినొకరు వంచన చేసుకుంటూ ఆకర్షించబడ్డాం అనుకుంటారు. తన చేతిని అతడు పట్టుకున్నప్పటి స్థితి, సర్కిల్ పట్టుకున్నప్పటి స్థితి గుర్తుకొచ్చింది. అటువంటి అందమైన మృదువైన చేతులే తన దగ్గర ఎప్పుడూ వాగ్దానం తీసుకుంటూ ఉండేవి. వాడికి భార్యా బిడ్డలు లేరు. పోని అదేదో మోహమనో ప్రేమ అనో మంచి పేరు పెట్టొచ్చు. భాగ్యవంతులు ఏం చేసినా ఆ క్రియకు మంచి పేరే వస్తుంది. అతని పిచ్చి ఉద్దేశాలన్నిటికీ అతడు మంచి పేర్లు పెట్టాడు. భయస్థుడు. భయం దేనికి? రహస్యం దేనికి? అవన్నీ నీ మంచికేనని గొప్ప ఉద్దేశ్యం వెల్లడి చేశాడు. మరి వీడికేం తెగులు? ఈ దౌలత్ 4వ భార్య, 4 ఆడపిల్లల తండ్రి, 3 భార్యలు వరుసగా పోయినారట. ఈమె అప్సరసే, కాని వాడిని పట్టుకోలేకపోతున్నది. పెళ్ళాం బిడ్డలు లేనివాడితో స్నేహం చేస్తేనే తనను కాకిని పొడిచినట్టు పొడిచి నీదే తప్పు అని వాత పెట్టారందరూ కలిసి. వీణ్ణి మోహిస్తే తనను సిలువ వేస్తారు. తన మనసులో బయలుదేరే ఉద్దేశాలన్నిటికీ చెడ్డ పేర్లుంటాయి. మాలతికి శరీరం చచ్చుబడ్డది. మెదడు పనిచేయటం మానేసింది. ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి అనే ప్రశ్న రంగురంగు దీపాలలో కనిపిస్తున్నది. కళ్లకు అతిథులంతా యమకింకరులల్లే ఉన్నారు. వాళ్ల అరుపులు చచ్చిన వాళ్ల కోసం ఏడుస్తున్నట్టున్నాయి. మాటలు అర్థమవుతూనే ఉన్నాయి. మళ్ళీ దౌలతున్నీసా చుట్టూ చేరిన స్త్రీలు కబుర్లేసుకున్నారు. ఎక్కువగా ఆమె కులస్తులున్నారు. కోమట్లమ్మాయి కుట్టిపాప తన కూతుర్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉన్నది. ఏదో తినిపిస్తున్నది. ఈమె గదు కొడుకు పుట్టలేదని 10 రోజులు ఏడ్చి జబ్బు తెచ్చుకున్నది అనుకున్నది మాలతి. ఇప్పుడు కూతుర్ని ద్వేషించడం లేదు. చిత్రం. పచ్చి మిరపకాయంత ఉన్నది అనుకున్నానంటుంది వాళ్ళమ్మ. ఈ 60 యాస అనాగరికమైన అలవాట్లు రోత పుట్టిస్తున్నాయి. నర్సు అడుగుతున్నది, ఇంటికి వెళ్ళనంటారెందుకు? కవలపిల్లలేమో మరీ బరువుగా ఉన్నారు. పట్నంలో ఉంటే మంచిది కదా, పెద్ద సర్జన్ ఉంటుంది. వాళ్ళ ఆయన్ను వీడి ఉండలేదు. తానొచ్చే లోపల మరొక స్త్రీ కొరుక్కు తింటుందేమోనని భయం. స్నేహితురాలన్న మాటకు అందరూ నవ్వారు. అందులో సందేహం లేదు. నిజంగా వాళ్ళ ఆయన అట్లాగే ఉంటారు. నాకు అవకాశం ఉంటే నే జార విడ్చుకోను అన్నది వరసకు తోడికోడలైన స్త్రీ. ఆమె కూడా చక్కనిదే. యవ్వనం జారిపోతున్నది. మొహము చెంపలు బిగువు తగ్గి జారుతున్నాయి. మరి అలాంటి దానివి అందగాడు దొరికేదాకా ఊరుకోక, డబ్బు కోసం కాక మీ ఆయన్నెందుకు చేసుకున్నావు త్వరపడి? ఆమెకు వరసైనామె కవ్వించింది. మనం అనుకోగానే సరే, వాడు మన వైపు మొగ్గద్దు. తోటి కోడలు బిడియం లేకుండా తన కష్టం చెప్పుకున్నది. కొద్దిమంది ఇటు తిరిగి ఈవిడ్నింకా వాగిస్తున్నారు. వాళ్ల ఉద్దేశం ఆవిడకు తెలుసు. గడుసుగా వాళ్ల ప్రేమ కలాపాలు వల్లిస్తున్నది. కళ్ళు చికిలించి నవ్వుతున్నది. మగవాళ్లు వింటే బాగుండదని దౌలత్ కలుగజేసుకున్నది. చాలు చాలు సరసాలు, ఇకంతట చాలించండి. మరి నీ కారణాలు నువ్వు చెప్పు. వాళ్ల నోళ్ళు మూతలు పడతాయి
అన్నది రాజరత్నం. మీరంతా నా స్నేహితులే గనక చెప్తున్నా. నేను వెళితే మా ఇంట్లో కొన్నాళ్ల పాటు అందరూ హాయిగా తిని జల్సాగా తిరగొచ్చు. నా ఖర్చులకని డబ్బు పంపిస్తారు. అసలు నేను ఈ పెళ్లి చేసుకోనన్నాను. మా అమ్మే వయసు ముదిరింది అని ఊపిరాడనివ్వక అర్జెంటుగా పెళ్లి చేసింది. అందులో ఆవిడ తప్పేమీ లేదు. డబ్బులేని అల్లుడు రావడం అనేది ఆవిడ భరించలేదు. నాకంటే పెద్దవాళ్ళిద్దరినీ ఇట్లాగే ఇచ్చింది. వాళ్లను పురిటికి తెస్తుంది ఇంటికి. మా బావలు పంపిస్తారు. ఏదో ఇల్లు గొప్పగా కనబడుతూ రోజులు దొర్లిపోతున్నాయి. తమ్ములు తండ్రి అడిగితే ఆడపిల్లలు లేదనగలరా? మా అక్క ఒకసారి మొండికేసి లేదన్నది. అదట్లా బజారుకెళ్ళొచ్చేటప్పటికి పెద్ద తమ్ముడు మారు తాళం చెవులతో దాని పెట్టె తాళం తీసి పెట్టెలో అడుగున ఉన్న డబ్బు తీసుకుని మళ్ళా తాళం వేసేశాడు. అమ్మా నాన్న వాడినేమీ అనలేదు. తీరా అక్క ఇంటికెళ్లే రోజున చూస్తే రైలు ఖర్చుకి డబ్బు లేదు. దాని కూతురి పౌడర్ డబ్బా, సబ్బు బిళ్ళ కూడా లేవు. పిల్లకని ప్రత్యేకంగా మా అక్క కుటికూర కొంటుంది. 5 నిమిషాల నుంచి ద్వారబంధం దగ్గర నిలబడి భార్య వాచాలత్వాన్ని వింటున్న సర్కిల్ లోపలికొచ్చాడు. వెంట మరో 4 అతిథులున్నారు. రండి రండి, అన్నీ బల్ల మీద ఉంచేశారు, చలారిపోతున్నాయి. లేడీస్ ఫస్ట్ అంటూ ఆడవాళ్లను పిలుచుకెళ్లారు. ఇంటి గుట్టు చెప్పేయవచ్చా? తప్పు కదూ. తల్లిని కించపరుస్తావా? ఏమైనా తిన్నా తీసుకున్నా నీవాళ్లేగా, పరాయి వాళ్ళ? అజీజ్ మందలించాడు. దౌలత్ చిరుకోపంతో నేనేమీ కట్టుకథ అల్లలేదే అన్నది. అసలే అందగత్తె, ఒంటికి నీరు పట్టింది. రెడీమేడ్ బాడీస్ వేసుకున్నది. బిగువుగా ఉండి చీర జరీ అంచులు వాటి మీద నిలబడి మెరుస్తున్నాయి. బుగ్గలు పనస తొనలల్లే ఉన్నాయి. మొగుడు మెత్తబడ్డాడు. ఎడం చెయ్యి నడుం చుట్టూ తవేస్తూ కుడిచేత్తో బుగ్గలు నిమురుతూ, ఇవాళ పొద్దుట్నుంచి కోపంగానే ఉన్నావు. మీ అమ్మ వింటే బావుండదని మందలించానంతే అన్నాడు. నేను వెళ్ళనంటుంటే బలవంతంగా పంపేస్తున్నారు. నేను పోతే మళ్ళీ రాను అని కృత్రిమ కోపం తెచ్చుకుని బెదిరిస్తున్నట్టు అన్నది. ఆమె బెదిరింపును అర్థం చేసుకున్న మొగుడు, నువ్వు రాకపోతే ఈ ఇంటికి కళ తప్పిపోదు. నేను బ్రతికి ఉండగలనా? ఈసారికి వెళ్ళిరా. మరో మాటు ఇక్కడే కానిద్దువు గాని అన్నాడు. బాగానే ఉండగలరు. పెళ్ళాం చేస్తే పెళ్లి కొడుకు మనకు అలవాటేగా. శృతి మించుతున్నదని చూశాడు. గదిలో ఎవ్వరూ లేరు. డైనింగ్ హాల్లోకి వెళ్ళారందరూ. మారు మాట్లాడనీయకుండా నోరు మూసి నడిపించుకెళ్ళాడు. వరండాలో ఒక ప్రక్కగా మాలతి నించుని చూస్తూ ఉన్నది. రాజరత్నం జనం మధ్య నుంచి వచ్చేసింది. ఇక్కడ నించున్నావే? నీకోసం వాళ్ళందరి మధ్య వెతుకుతున్నాను. ఆకల్లేదా? రా అన్నది మాలతితో. ఆమెను కూడా బ్రతిమలాలేమో అని వెనక్కి తిరిగి వస్తున్న సర్కిల్ నవ్వాడు. మాటలు వాడటం బాగాలేదు. కూడా ఏమిటి అనుకుని నలుగురిలో తన మీద చెయ్యి వేస్తాడేమోనని భయపడి మాలతి డాక్టరంతో వెళ్ళిపోయింది. ఈ నవ్వు వెనక విన్నదే. మత్తు కలిగిస్తుంది, కానీ ప్రాణం తీయదు. మత్తిచ్చి డాక్టర్లు ఆపరేషన్ చేస్తారు. నాడి ఆగిపోతున్నదని సూది మందులెక్కిస్తారు. మత్తు తగ్గేటప్పటికీ పేషెంట్ కదలేని స్థితిలో మాగన్నుగా పడి ఉంటాడు. అది ఎవరి మటుకు వారు తీసుకునే డిన్నర్ అయినా మధ్య మధ్య వడ్డన జరుగుతున్నది. జోక్స్ విసురుకుంటూ అతిథులు పూర్తి చేస్తున్నారు. చాలామంది వచ్చారే అనుకున్నది మాలతి. పళ్ళెల్లో ఏమున్నదో, తానేం తింటున్నదో గుర్తురాలేదు. ఇంటికి పోవాలని ఉన్నది. మీద చెయ్యి పడేటప్పటికీ ఉలిక్కి పడింది. సర్కిల్. ఎంత దొరుకుతానో. పెద్దవాళ్లంతా ఉన్నారు. బాగా ఎక్కించాడా అనుకున్నది. డిన్నర్ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఉన్నది. మన పాప డాన్స్ ఉన్నది. మీరు పాడాలి. చిన్న ఐటెం, ఫోక్ డాన్స్ చాలు. అంతా అరేంజ్ చేశాను. చేతిలో ఖరీదైన సిగరెట్టు పరిమళం వెదజల్లుతున్నది. తలకు వాసన నూనె. చేతికి నల్లని పట్టి ఉన్న బంగారు గడియారం.
నల్లని ప్యాంట్ లోపలికి వేసి ఉన్న తెల్లని సిల్క్ షర్ట్. కాలర్ రెపరెపలాడుతున్నది. పొద్దున ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు అని ప్రయోగించాడు. ఇప్పుడు మనమేమిటి, మీరేమిటి? ఆ పాప తమ పాపాయే. తెలుగు భాష బాగా రానట్టు నటిస్తున్నాడా అనుకున్నది. నేను పాడలేను, పాప రికార్డు పెట్టి ఆడుతుంది అన్నది. చేతిలోని గాజు పళ్ళెం ఓ పక్కగా ఉంచింది. అతను సిగరెట్ క్రింద ఇసుకలో వేసి బూటుతో తొక్కి చల్లార్చి ఎదురుగా పెద్ద ప్లేట్లో ఉన్న తమలపాకు బీడ మాలతికిచ్చాడు. ఆలీ అనే నౌకరొచ్చి తురకంలో ఏమిటో చెప్పాడు. పక్కన మాటల రొదలో అదేమిటో మాలతికి వినపడలేదు. ఆయన ఒక్కసారి ఆ పిల్ల కళ్ళల్లోకి చూసి తప్పదు అనేసి వెళ్ళాడు. చిన్న స్టేజి ముందున్న కుర్చీలలో అతిథులంతా చేతి రుమాళ్ళు పెట్టి చేతులు తుడుచుకుంటూ స్థిరపడుతున్నారు. ఐస్ క్రీము, ఫ్రూట్ సలాడ్ కలిపి కప్పుల్లో ఉంచి ట్రేల్లో పెట్టి తెస్తున్నారు నౌకర్లు. కొంతమంది తెలిసిన వాళ్ళు మాలతిని పిలుచుకు వెళ్ళారు. మిహిరున్నీసా మేకప్ పూర్తి చేయించుకుని ఉన్నది. ఎదురుగా వచ్చి చేతులు చుట్టూ ఉంచి, ఆంటీ రావటం లేదే, నేను బుద్ధిగా నేర్చుకోవటం లేదా, కోపం వచ్చిందా అన్నది. ఈ పిల్ల తండ్రి పోలిక అనుకున్నది. ఆంటీ అని పిలుస్తున్నావు, పిన్ని అనా అత్త అనా అంటున్నావు అని నవ్వుతూ అడిగింది మాలతి. ఏమో నాకు తెలీదే. ఏమనమన్నారు? పోనీ మీరు చెప్పండి, అట్లాగే పిలుస్తాను. చేతులు తీసేసింది. అత్త అని పిలు. అలాగే రండి మరి. మాలతి సంతోషంగా లేకపోవడం గమనించి చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళింది. స్టేజ్కి ప్రక్కగా కూర్చున్నది. మొదట వీణ వాయించారు. తర్వాత మోనో యాక్షన్ హాస్య పాత్ర చూపించారు. మిహిర్ మాలతి దగ్గర్నుంచి స్టేజ్ మీదకెళ్ళింది. వనమాలి, అమృత ప్యారి, కృష్ణ మురారి అనే మాలతి పాటకు అనుగుణంగా మనోహరంగా డాన్స్ చేసింది పాప. మిహిర్. అందరూ చప్పట్లు కొట్టారు. వెంటనే రికార్డుకు అనుగుణంగా పాము డాన్స్ చేస్తున్నది మిహిర్. మాలతి లేచి వచ్చేసింది. పాడాలని లేదు. ఇంటికెళ్దామని చూసింది. రాజరత్నం కనిపించలేదు. దౌలతున్నీసా కోసం చూసింది, కనిపించలేదు. కుర్చీల్లో ఉన్న ముగ్గురు తెలిసిన వాళ్ళని అడిగింది. వాళ్ళేమిటో చెప్పారు. లౌడ్ స్పీకర్లో నుంచి రికార్డు సంగీతం మోతలో వినబడలేదు. నౌకర్ అలీ వచ్చి, బాబుకి జ్వరం వచ్చింది, రమ్మంటున్నారు అన్నాడు. పొద్దున బాగా తడిశాడు. ఆయనతో వెళ్ళటం ఇప్పటి వరకు తనకు అందలేదు. చికాకుగా ఉండి ఆయన అలవాటే గదా అని రాజరత్నం దగ్గరగా 2-3 సార్లు చూసి మాలతి వాడి సంగతి పట్టించుకోలేదు. నిజమేననుకుని నౌకరు వెంట వెళ్ళింది. గదిదాకా వచ్చినట్టే వచ్చి ఎవరో పిలుస్తున్నట్టు, వస్తున్నా సార్ అంటూ ఆలీ నిష్క్రమించాడు. గదిలో చిన్న బ్లూ లైట్ వెలుగుతున్నది. మణి పడుకునున్నాడు. దుప్పటి తీసి ఒంటి మీద చేయి వేసి చూసింది. వెచ్చగా ఉన్నది. దుప్పటి కప్పి ఉండడం వల్ల కావచ్చు. చిన్న చప్పుడు విని వెనక్కి తిరిగి చూసింది. సర్కిల్. తలుపు బిగించి తిరిగి నుంచుని నవ్వుతున్నాడు. మాలతి బిగుసుకుపోయి నుంచున్నది. ప్లాన్ వేశాడన్నమాట. అభిమానం గలవాడెక్కడన్నా తాను అభిమానిస్తున్న స్త్రీని వేదనకు గురిచేస్తాడా? ఈయనకు నా మీద అభిమానమే కాదు, గౌరవం కూడా లేదని తానే రుజువు చేస్తున్నాడు. రాముడి కంటే రావణాసురుడు అందగాడుట. రాముడు నేరేడు పండు రంగులో ఉంటే రావణాసురుడు బంగినపల్లి మామిడి పండు రంగులో ఉన్నాడుట. అయితేనే వాడి దుష్టత్వమే వాడిని కురూపిని, రాక్షసుణ్ణి చేసింది. మాలతికి చూస్తుండగానే ఎదురుగా ఉన్న మనిషికి కోరలు, గోళ్ళు, మిడిగుడ్లు ఉన్నట్లు కనిపించినాయి. ఆత్మరక్షణ చేసుకోవటానికి అక్కడేమైనా ఉన్నాయా? ఏదైనా మార్గం ఉన్నదా అని కలయజూసింది. మానభంగం మాట దేవుడెరుగు. డాక్టర్ గారికి కూడా అప్రతిష్ట తెచ్చిందవుతుంది. 2 పిల్లలతో వీధిలో నుంచోవాల్సి వస్తుంది. మరొక బిడ్డని ఈ క్రూర ప్రపంచంలోకి తేవాల్సి వస్తుంది. నే చేజేతులా ఎవరికీ ఇవ్వలేను. అదొక దౌర్బల్యం.
ఆ పిల్ల చెవుల్లో పెద్ద హోరు బయలుదేరింది. గుండెలు చిక్కబట్టినాయి. ఊపిరి బిగబట్టినట్టున్నది. కానీ ఈ ఏకాంతం నా ఒంట్లో నరాలని బలహీనం చేయలేదు. నేను నా స్వాధీనంలో ఉన్నాను. అఫ్జుల్ ఖాన్ తన ఒడ్డూ పొడుగు శరీరం మీద నమ్మకం ఉంచి లొడితెడున్న శివాజీని చంపలేనా అనుకున్నాడట. ఈ దెబ్బతో న్యాయం ఎవరి పక్షంలో ఉన్నది తేలిపోవాలి. తన మనసులో ద్రోహచింత ఉంటే వీడు గెలుస్తాడు, లేకపోతే వాడే ఓడిపోతాడు. భగవంతుడు నన్ను నా వాళ్లకు దూరం చేసి తెచ్చింది ఈ తురకవాడికి ఇవ్వటానికే. మణి పెద్దవాడై తన తల్లిని గురించి ఏమనుకుంటాడు? మాలతి ఆలోచిస్తున్నది. ఇప్పుడు చెప్పు, ఎందుకు రావటం మానేశావు? నాకు కలిగిన అనుభవమే నీకు కలిగిందా? అందుకని తప్పించుకు తిరుగుతున్నావు కదూ? కోర నవ్వులో ఇంకా క్రూరత్వం లేకపోవడం గమనించింది. ఊపిరి పీల్చుకున్నది. ఏమిటి మీకు కలిగిన అనుభవం? కంఠంలో వణుకు లేకుండా నిబ్బరంగా అడిగింది. తెలియనట్టు. నాకంతా తెలుసులే. అయినా నా నోట విందామని కుర్చీలో కూలబడి కూర్చున్నాడు. ఏమి వినాలని? మీరంతా ఇంతే, చాలా బెట్టు, చాలా నటన. నేనే నీ పాదాల మీద పడాలని లేవబోయినాడు. అప్సరస వంటి భార్య, గాఢంగా ప్రేమించే పిల్లలు ఉండగా మీకు ఈ వయసులో మతిభ్రంశం పట్టుకున్నదంటే అది మీ తల్లి తప్పు, చనిపోయిన భార్య తప్పు, ఇప్పుడున్న ఇల్లాలి తప్పు. మీకు ఈ అలవాటు చిన్నప్పటి నుంచి ఉండి ఉండాలి. మీ మేలు కోరిన వారెవరూ మీ దగ్గర లేరు. మీరు వెళ్ళిన చెడు మార్గాన్ని ఎవరూ అడ్డగించక ప్రోత్సహించారు. అసలు మీ మతమే అంతా. ఆడవాళ్లని అమ్ముకునే మతం, పంచుకునే మతం. అయితే నువ్వు నన్ను ప్రోత్సహించలేదన్నమాట. పర్వాలేదు, తర్కంలోకి వచ్చింది వ్యవహారం. ఆ విషయంలో బలవంతురాలు తనే. మన మనస్సులో ఏముంటే అవతలి వారిని గురించి అట్లా ఊహిస్తూ ఉంటాం. ఎప్పుడు ప్రోత్సహించాను? ఈ అబద్ధాలకు నీతులకు ఏమొచ్చే? నాట్యం పేరు పెట్టి కవ్వించావా లేదా? అనార్కలి నాట్యం దేనికి నేర్పావు? నేనింత మట్టుకు ఎవ్వరినీ తప్పు మార్గం పట్టించలేదు. ఇప్పుడు ఇదో నింద కూడానా నా మీద? మీరు ఏవేవి నేర్పమన్నారో అవే నేర్పాను. నాకసలు మీరు మీ ఆవిడ అడిగినవి రానే రావు. మీకు తబలా వాయించడం వచ్చునని నాకు తెలియని కూడా తెలియదు. మీరే అనవసరంగా గదిలోకొచ్చి తబలా వాయిస్తూ కూర్చునేవారు. సిగ్గుపడి ఇటు అటు పరిగెత్తడం నాకు చేతగాదు. నేను మిమ్మల్ని ఒక్కరినీ కూర్చోబెట్టి నాట్యం ఆడలేదే. మీ ఆవిడ కూడా అక్కడే ఉన్నారు. తలుపులు తీసే ఉండేవి. అందులో కవ్వింపేమున్నది? అభినయం పట్టడం చూపించా. మీ ఆవిడ ఎదుట కూడా చూపించాను. మిహిర్కి బాగా రావాలని నా ఉద్దేశం. నేను దౌలత్ ఒకటేనన్నమాట నీ దృష్టిలో. బాగా ఊహించారు ఇప్పుడు. అయితే ఓరచూపులు, నాకేం కావాలో చూడటం, వాటిని ఎట్లా సమర్థించుకుంటావు? తన చేతిలో ఉన్న గ్లాసులోది సగం పూర్తి చేసి బల్ల మీదుంచాడు. మరో గ్లాసు నింపి ఉన్న దాని వంక చూశాడు. మీకింకా స్మృతి తప్పలేదే, అందుకని ప్రశ్నలు వేయగలుగుతున్నారు. ఒక్కొక్క మనిషి నడుస్తున్నా, మాట్లాడుతున్నా, భోజనం చేస్తున్నా చూడటానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. పవిత్ర క్షేత్రాలు చూస్తే ఆరోగ్యం కలుగుతుందని కొంతమంది నమ్ముతారు. నేను ఆహ్లాదమిచ్చేవి చూస్తూ ఉంటే మనసుకు ఆరోగ్యంగా ఉంటుందని నమ్ముతాను. బుద్ధుడి మనస్సు వికలం కాకుండా ఉండాలని వాళ్ళ నాన్న సుందర దృశ్యాలు, అందమైన స్త్రీలు ఆయన పరిసరాల్లో ఉండేట్టు చూశాడు. సన్యసించకుండా చక్రవర్తి కావాలని తండ్రి ఉద్దేశం. బుద్ధుడు తండ్రిని లక్ష్యం చేయకుండా పోయి వికలాంగులను, వృద్ధులను, చచ్చిన వారిని చూసి విరక్తి చెంది సన్యాసి అయి
తక్కిన వాళ్లను కూడా ఎందుకు కొరగాని వాళ్లనుగా చేశాడు. మీకన్నీ అందించానన్నారు. నాకదొక దురలవాటు. మా ఇంటి దగ్గర పెద్దవాళ్లకు ఏం కావాలో చూడటం, అడక్క ముందే తెలుసుకుని అందించటం అలవాటు చేశారు. ఇప్పుడు ఇంటి దగ్గర డాక్టర్ గారికి అందించడంలే, అంత మాత్రాన ఆవిడ నన్ను దాసిగా చూస్తున్నదా? హోదా అనేది ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని రాదు. హోదాలో ఉన్న వ్యక్తి నిర్లక్ష్యం చేయబడటం నాకు బాధ కలిగిస్తుంది. నే చూసింది ఓరచూపు కాదు, బాగానే పరిశీలించాను. మా చుట్టాల్లో ఇవే పోలికలు గల ఒక ఆయన సర్వనాశనమైనాడు. మీరు మంచి హోదాలో ఉన్నారు. కారణం చూస్తే ఆయన దగ్గర ఆయన శ్రేయస్సు కోరేవారే లేరు. మీ దగ్గర లేనట్టున్నారు. మీకేమవుతుందోనని చూసేదాన్ని. ఆమె మాటలు ఆయనకు పిట్ట కథలల్లే వినపడినాయి. ఆమె ఆపేటప్పటికీ ఆయన తాగుడు పూర్తి అయి లేచి నుంచున్నాడు. ఎట్లాగో ఒంటరిగా చిక్కింది, ఎందుకు వదిలేయాలి అని నిండి ఉన్న గ్లాసిస్తూ, ఇది తాగు, నిజం బయటకొస్తుంది అన్నాడు. నిజం చేదుగా ఉంటుంది, వినగలరా? గ్లాస్ అందుకుని గడగడా తాగి ఇచ్చేస్తూ, ఏది తాగినా మీకు కావలసిన మాటలు నా చేత అనిపించలేరు అన్నది. ఘాటుకి వాంతి చేసుకుంటుంది అనుకున్నాడు. తాగగానే నిషా ఎక్కుతుందని తలచాడు. రెండూ కాకపోయేటప్పటికీ కళ్ళప్పగించి బల్ల కానుకుని ఒక చెయ్యి బల్ల మీద ఆధారంగా ఉంచుకున్నాడు. ఇదేం మనిషి! తానింతవరకు ఇటువంటి దాన్ని చూసి ఎరగడు. ఏకాంతం చిక్కించుకోవాలనే స్త్రీలను చూశాడు. డబ్బుకి ఉద్యోగాలకి లొంగిన వాళ్ళని చూశాడు. ప్రమోషన్ల కోసం లంచంగా పంపబడ్డ వాళ్ళని చూశాడు. చివరికి ఏ స్త్రీకి తగిన విలువ ఆ స్త్రీకి ఉన్నది అనుకున్నాడు. అయితే నేనే పొరపడ్డానంటావు. పొరబడ్డమే కాదు, అపోహ కూడా కలిగింది. స్త్రీలను గురించి మీ ఉద్దేశాలు మార్చుకుంటే చాలా సంతోషిస్తాను. ఇప్పటికిప్పుడు బాగానే ఉన్నా ముందు ముందు ఎటువంటి కష్ట నష్టాలకు ఎదురవుతారో ఎవరికి తెలుసు? మీరు చేసే పనులకి మీ పిల్లలు కూడా బాధ్యులవుతారు. ఇంత చిన్నపిల్లకి ఈ మాటలేమిటి, ఆ బోధ ఏమిటని ఆయనకు విసుగు కలిగింది. ఇది చూసావా, నీ ఉపదేశాల్ని వేదాంతాన్ని ఇట్టే కట్టేస్తుంది. బల్ల మీద చిన్న టవల్ క్రిందుగా ఉన్న పిస్టల్ని మాలతి చూడలేదు. ఇప్పుడే చూసింది. క్యాంపుకెళ్లే రోజున విధిగా దాన్ని దగ్గరుంచుకుంటాడాయన. ఈవేళ పొద్దుగూకే వేళకి క్యాంపు నుంచి వచ్చాడు. ఈ గదిలోనే దుస్తులు మార్చుకున్నాడు. మాలతికి దాన్ని చూడగానే భయానికి బదులు ప్రాణాలు లేచి వచ్చినాయి. అది దేనికో మీకు తెలుసా? చెడు ఉద్దేశాలు కలిగి మీ నాశనం కోరే స్త్రీ పులల్లే మీద పడితే దాన్ని చంపి మీరు ఆత్మరక్షణ చేసుకోవటానికది. ఒక రోజున మృత్యువును మనసా రమ్మని పిలిచాను, రాలేదది. వాయిదా వేసి ఈ వేళ వచ్చింది. నేను తప్పించుకున్నా నా మీద నింద ఉండనే ఉంటుంది. నలుగురు ఆ విషయం చెప్పుకుంటూనే ఉంటారు. మీరది ఉపయోగిస్తే నేనేమీ వినే అవసరం ఉండదు. ఆయన పిల్లవాడున్న వైపు చూశాడు. అప్పటికే మాలతికి తల పట్టిపోయింది. ఈ తురక వాళ్ళింతే అనుకున్నది. తల్లి ప్రాణం కదా, కొడుకును గురించి దురూహ గ్రహించడానికే రోత పుడుతుంది. మెరుస్తున్న పిస్టల్ చూసింది. అప్పటికెవరి సహాయమూ అందలేదు. ఈ నాటకం త్వరగా ముగిస్తే బాగుండును అనుకున్నది. మహమ్మద్ అనేవాడు తన కొడుకుని చంపిన శత్రువు పారిపోవటానికి సహాయపడ్డమే కాక దారిభత్యం కూడా ఇచ్చాడుట. మీరేమో మీ హితం కోరే నా కొడుకు మీదకి గురి పెడుతున్నారు. ఖురాన్లో చెప్పినట్టే ఆచరిస్తున్నారండి. అమాయకుల ప్రాణం గిలగిల్లాడిస్తే ఆ పాపం ఊరికే పోతుందా? మీరు నా వలనే ప్రాణభీతితో తలడిల్లిపోయే రోజున బెదిరిస్తున్నావా అని 4 అడుగులు ముందుకొచ్చాడు. కిటికీ అద్దాల్లో నుంచి పెద్ద వెలుగు పడి గదిలో ఉన్న మనిషి నిశ్శబ్దమైనారు. మరుక్షణంలో బయట గలభా వినిపించింది. బాబూ బాబూ, నిప్పు నిప్పు అని కేకలు. ఆయన కళ్ళు పెద్దవైనాయి. తలుపు మీద ధన్ ధన్మని చప్పుడు. పోయి తలుపు తీసేసరికల్లా బయట మంటలు కంటబడ్డాయి. సాయిబు గారు పిస్టల్ అక్కడే బల్ల మీద వదిలి ఏమిటేమిటని కేకలేస్తూ పరిగెత్తాడు. మాలతికి అదేమిటో తెలుసుకోవాలనిపించలేదు.
పిస్టల్ తీసి చూడబోయింది. ప్రక్కగా మూలుగు వినిపించింది. కొడుకేమో అనుకున్నది. వాడు కదలటం లేదు. మళ్ళీ మూలుగు వినిపించింది. పక్కనే ఉన్న చిన్న గదిలో నుంచి వినిపిస్తున్నదని అటుగా వెళ్ళింది. అయ్యప్పన్ నోట్లో గుడ్డలు ఉమ్మేయాలని తల ఇటు అటు తిప్పుతున్నాడు. కాళ్ళు చేతులు కట్టబడి ఉన్నాయి. విడిపించుకోవాలని తన్నుకుంటున్నాడు. ఓహో, ఇతరుల సాయంతోనే తన పథకం అమల్లో పెట్టుకున్నాడా అనుకున్నది. అప్పటికి ఉద్రేకం, భయం తగ్గిపోయినాయి. మంచివాడని తలస్తే హాని తలపెట్టాడే అని దుఃఖం వచ్చింది. కంటి వెంట నీళ్లొచ్చినాయి. వాడికి కట్టినవి చేతి రుమాళ్లే. విప్పేసింది. నోట్లో గుడ్డలు తీసేసింది. వాడు కూర్చోబోయి కూర్చోలేక పడిపోయినాడు. వీడికి గతి పట్టి ఎంతసేపు అయిందో అనుకున్నది. కూజా నీళ్లు కిటికీలో కనిపిస్తే గ్లాసులోకి వంచి తెచ్చి కాసిని వాడి చేత తాగించింది. కూర్చోగలిగాడు. మాలతిని చూసి ఏడ్చాడు. బెదిరిపోయినట్టు చూసి ఇంటికి పోదామని బాబుని తీసుకోమని చూపించాడు. పిల్లవాడిని భుజాన వేసుకున్నది. వాడు జావల్లే వేళ్లాడాడు. అయ్యప్పన్ చేయి పట్టుకుని జనాన్ని తప్పించుకుంటూ నడక పరుగు కాకుండా రోడ్డెక్కింది. వెనక్కు చూస్తే మంటలు ఆర్పినట్టున్నారు. అంత వెలుతురు లేదు. ఇంటికి చేరితే ఇల్లు తాళం. వరండాలో చచ్చుబడి కూర్చున్నారిద్దరు. అయ్యప్పన్ వెక్కిళ్ల మధ్య ఏమిటో చెప్పాడు. మాలతికి అర్థం కాలేదు. డాక్టర్ గారి కోసం నిరీక్షిస్తూ ఉండగా ఆమె రానే వచ్చింది. అయ్యప్పన్ అరవంలో ఏమిటో చెప్తూ ఏడుస్తున్నాడు. ఉండమని కసిరి ఆవిడ తాళం తీసింది. దీపం పెద్దది చేసింది. అయ్యప్పన్ కళ్ళు తుడుచుకుంటూ బాబు మందు తాగాడు అన్నాడు. డాక్టర్ గారు మణిని మంచం మీద పడుకోబెట్టి పరీక్షించి మాలతి వంక చూసింది. మాలతి స్టవ్ వెలిగించి నీళ్లు మరిగించి తెచ్చింది. రాజరత్నం ఇంజెక్షన్ ఇవ్వటం అయింది. చేతులు కడుక్కు వచ్చి పాలు తెమ్మని చెంచాతో పిల్లవాడి నోట్లో పోసింది. మాలతి తల ఎత్తి చూసింది. భయం లేదు. 1 గంటకల్లా తగ్గిపోతుంది జ్వరం. పడుకోపో అన్నది. మాలతి పడుకోలేదు. స్టవ్ ఆర్పి అన్నీ సర్దేసి వచ్చి చూస్తూ కూర్చున్నది. 3 గంటల ప్రాంతాల మణి కళ్ళు తెరిచి అమ్మా అని పిలిచాడు. ఒళ్ళంతా వేనీళ్ల గుడ్డతో తుడిచి గుడ్డలు మార్చి పక్క మార్చి పౌడరద్ది మాలతి మంచం మీద వాలింది. రాజరత్నం, కుర్రాడు ఒకరి ముఖాలొకరు చూసుకొని నిద్రకు పడ్డారు. ఇక్కడితో శ్రీమతి పిల్లలమర్రి వేదవతి గారి రచన విధి విధానం 6వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.